విజయవాడలో అగ్నిగోల్డ్ బాధితులు ఆందోళన బాటపట్టారు. ఇప్పటికే సంస్థ ఇచ్చిన చెక్కులు పలుసార్లు బౌన్స్ అయ్యాయని ఆరోపించారు. తాము కట్టిన డబ్బులు చెల్లించే వరకు ఉపేక్షించేది లేదంటూ సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు. అగ్రిగోల్డ్ సంస్థ డిపాజిటర్లకు డబ్బులు చెల్లించడంలో విఫలమైంది. డిపాజిట్లు మెచ్యూరిటీ అయినా నెలల తరబడి వారిని కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారు. ఇప్పటికే ఒంగోలు, ఖమ్మం వంటి పలు జిల్లాల్లో బాధితులు అగ్రిగోల్డ్ కార్యాలయాలపై దాడులకు సైతం దిగారు. తాజాగా వారంతా విజయవాడ నగరంలోని అగ్రిగోల్డ్ ప్రధాన కార్యాలయం వద్ద బాధితులు ఆందోళనకు దిగారు. వెంటనే తమ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే 2-3 సార్లు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని, ఇక ఏమాత్రం ఉపేక్షించేది లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెక్ అమౌంట్ సార్ దాదాపు చూడండి, ఈ డేట్ ఇచ్చేసి మనకి ఇచ్చారు. ఈ డేట్ కి చెక్ కూడా బౌన్స్ అయింది. దీనికి మళ్ళీ రీచెక్ కోసం మళ్ళీ ఇక్కడికి వచ్చినాం సార్. ఇప్పుడు చూడండి సార్, మేము ఆల్రెడీ బిజినెస్ చేసేవాళ్ళం, మత్తారి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. మేమేం చేసామంటే ఏదో 10 రూపాయలు ఏదో కమిషన్ ఆశపడి మేము కొంత కలెక్షన్ కట్టడం జరిగింది. మాకు వచ్చే కలెక్షన్ కూడా పూర్తిగా ఆగస్టు నెలతో పూర్తి అయిపోయింది సార్. కానీ మెచ్యూరిటీ డేట్స్ అందరికీ కంప్లీట్ అయిపోయినాయి. ఈ రోజు వచ్చే వాళ్ళకి 20,000 లోపల అమౌంట్స్ కానీ 20,000 పైన అమౌంట్స్ కానీ వాళ్ళకి అడుగుతుంటే మేము డబ్బులు కట్టిన బ్రాంచ్ వాళ్ళు ఏమో రెస్పాన్స్ లేదు సార్. వాళ్ళ సమాధానం సరిగ్గా చెప్పడం లేదు. జిల్లాల్లో కనీసం కార్యాలయాలు కూడా తెరవడం లేదని, అందుకే విజయవాడ రావాల్సి వచ్చిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిని తినక రూపాయికి రూపాయి దాచిపెట్టి డబ్బు కడితే తమను నిండా ముంచారని బాధితులు కన్నీరు పెట్టుకుంటున్నారు. పిల్లల పెళ్లిళ్లకు, చదువులకు అక్కరకు వస్తాయని దాచుకున్న డబ్బును ఈ రోజు ఎగ్గొట్టేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తుందని బాధితులు శాపనార్థాలు పెడుతున్నారు. సార్ ఇప్పుడైతే 4-5 లక్షలు మాది ఉంది సార్. ఇప్పుడు దాదాపు 150 వరకు వాళ్ళకి డబ్బులు అమౌంట్ ఇచ్చేసినాము. 2 రూపాయలు ఇంట్రెస్ట్ ఇచ్చి ఇప్పుడైతే మాకు డబ్బులు రాలేదు సార్. ఇది పరిస్థితి అంటే ఏజెంట్ పరిస్థితి అంటే చెప్పుకునే లేదు సార్. మీరు ఏం చేసుకుంటే మాకు సమాధానము మీ ఆఫీసులో మీకు కట్టినాము మీరు చేసేయాలని చెప్తున్నారు సార్. అది సార్ పరిస్థితి. సార్ ఇంటికాడికి అయితే పోయే పరిస్థితి లేదు సార్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఏం లేదు, హెడ్ ఆఫీస్ పోయి డబ్బులు తీసుకొని రావాలని ఒత్తిడి చేసినారు. కనీసం ఈ డబ్బులు రిటర్న్ ఇచ్చినా కానీ మళ్ళీ వచ్చే వాళ్ళకని ఇద్దామని చూసినా ఈ డబ్బులు కూడా రావడం. వందలాది మంది బాధితులు రావడంతో అగ్రిగోల్డ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోపక్క అగ్రిగోల్డ్ యాజమాన్యం మీడియాను కార్యాలయంలోకి అనుమతించలేదు. దీంతో మీడియానే అడ్డుకుంటుంటే తమ గతేంటని బాధితులు వాపోతున్నారు. దీనిపై మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ. విజయవాడ నగరంలో అగ్రిగోల్డ్ ప్రధాన కార్యాలయం వద్ద అగ్రిగోల్డ్ డిపాజిట్దారులంతా కూడా పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దాదాపుగా ఏళ్ల తరబడి అగ్రిగోల్డ్ కార్యాలయంలో అగ్రిగోల్డ్కి పెద్ద ఎత్తున డిపాజిట్లు కట్టినప్పుడు కూడా డిపాజిట్లు మెచ్యూరిటీ టైం వచ్చినప్పుడు కూడా వారికి మాత్రం కూడా తెలిసి కూడా అగ్రిగోల్డ్ బాధితులు కూడా విజయవాడ ప్రధాన కార్యాలయం తరలించారు. అయితే ఈ కార్యాలయం వద్ద వారికి ఏమాత్రం కూడా సమాధానం చెప్పలేదు. దాదాపుగా ఉదయం వస్తే ఇంతవరకు కూడా కొంతమంది లోపల కూడా ఉంచినటువంటి పరిస్థితి. దీంతో అగ్రిగోల్డ్ బాధితులను చాలా పెద్ద ఎత్తున ఆలోచన. ఎందుకంటే రెక్కల ముక్కు కట్టిన డబ్బంతా కూడా ఈ అగ్రిగోల్డ్ పెట్టుబడులు పెడితే తిరిగి తమకు డబ్బు వస్తున్న ఆశతో కడితే ప్రస్తుత చూస్తున్నారు. చాలా దారుణంగా ఉన్నారు. కొంతమంది బాధితులు వాటి మాట్లాడదాం. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి కట్టారు, ఎక్కడ మీ ప్రాంతం? మాదంతా కర్ణాటక చాలా మంది ఇచ్చినాము. చాలా స్వామి ఇప్పుడు వచ్చే సుమారు 13 రూపాయలు వస్తలేదో ఇస్తే 3-4 ఇప్పుడు కూడా వస్తా బలంతం ఇస్తే 3-4 2 సార్లు 15 తీసి 5 నెల 3 నెల 4 నెలలు చెక్ చేసి ఇచ్చినారు. అవుతుంది గ్యారంటీ. 2 లక్షలు రావాలి. మంగళూరు నుంచి మాకు 2 ట్రిప్లు ఇచ్చారు. చల్లలేదు, మళ్ళీ వచ్చాము, మళ్ళీ చల్లలేదు, మళ్ళీ ఇప్పుడు తీసుకున్నారు. మళ్ళీ 4 గంటలకు అన్నారు, మళ్ళీ 4 అన్నారు. ఆయన మానేశాడు వెళ్ళమన్నారు. ఇక్కడ గడువైపోయి వచ్చి మేము 2 ట్రిప్లు ఇచ్చాము. 2 సార్లు బ్యాంక్ వెళ్తాం, తిరిగి రావటం, మళ్ళీ బ్యాంక్ వెళ్తాం, మళ్ళీ తిరిగి రావటం. అట్లా 2 సార్లు వచ్చాను, ఇది 3వ సారి రావటం. వెళ్తే ఇప్పుడు అరిస్తే ఇప్పుడు నేను ఆపరేషన్ చేయించుకోవాలంటే చేతికి సరే అని చెప్పి మళ్ళీ వేరే వాళ్ళకి సార్కి 4 దాకా కూర్చోమన్నారు. 4 వస్తా ఉన్నారు. చెక్కులు తీసుకున్నారు, లోపల పెట్టారు. రూపాయలు దాచుకున్నాం కదా, దాచుకున్న డబ్బులు ఇవ్వాలి కదా. అయ్యా గడిపోయినాక ఇప్పుడు మాకేం చేయగలిగిన నిమిషాలు పడి ఇప్పుడు ఆపరేషన్ చేసుకున్నాక డబ్బులు లేవు. ఆ డబ్బులు ఏమంటే ఇప్పుడు ఏమైనా అవుతాను. ఇప్పుడు 2 ట్రిప్లు బ్యాంక్ వెళ్ళి తిరిగి వచ్చినాయి. 2 ట్రిప్లు ఇచ్చావు, ఇది 3వ సారి రావటం. మళ్ళీ తీసుకున్నారు చెక్కులు. మాకు రావాల్సింది ఇచ్చేస్తున్నారండి. డిలే పేమెంట్ అయితే చెక్కులు మీకు ఎప్పుడు పూర్తి చేశారు, మీకు ఎప్పుడు ఇచ్చారు? నేను ఏజెంట్ రావాలని చెప్తున్నారు. కర్ణాటక ఇచ్చారు. మీ పరిస్థితి ఎవరిదైనా మాదైనా మాకు బిజినెస్ ఉందండి. మేము కలెక్షన్ చేస్తున్నాం, క్లియర్ చేసుకున్నాం, చెక్కులు ఇస్తున్నారు. డిలే పేమెంట్ కి వాళ్ళకి కల్పిస్తున్నారు, మేము ఇచ్చేస్తున్నాం కస్టమర్ కి. మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఏదైనా కొద్దిగా ఉన్నా కానీ మెల్లగా క్లియర్ చేస్తారు. డిసెంబర్ నెల క్లియర్ అంటున్నారు. మాకు ఎటువంటి భయం లేదు, మేమంతా హ్యాపీగా ఉన్నాం. కర్ణాటక నుంచి కోట్ల రూపాయలు చెక్కులు ఇచ్చిందండి అగ్రిగోల్డ్.
నాకు అవసరం లేదు, నాకు చిరాకులండి. కెరాఫ్ అగ్రిగోల్డ్ ఇచ్చింది 2 రోజులు లేట్ అయినా మంది చదువుకోగా వీళ్ళు బిజినెస్ తీసుకొచ్చి కట్టినప్పుడు వీళ్ళకి కమిషన్ ఇచ్చింది కదా, అప్పుడే ఇప్పుడు ఎందుకంటే లక్షల కమిషన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. దీనివల్ల అగ్రిగోల్డ్ డెవలప్ అయిన గోల్డ్ మంది ఉన్నారు. అప్పుడు ఇప్పుడు మాట్లాడండి, కొద్ది లేట్ అయింది చెప్తున్నారు, ఇస్తారు టైం పట్టింది, టైం ఓపుగా వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళే చెప్తున్నారు కదా. ఇంత సమాధానం చెప్పి ఇంత చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇది గారి దగ్గర కూడా ఎంతమంది మాట్లాడి ఆయన చెప్తున్నారు కదా సమాధానం చెప్పకపోతే అప్పుడు మనం భయపడాలి, కానీ సమాధానం చెప్పేటప్పుడు భయం ఎందుకు? అందరికి డబ్బులు వస్తున్నాయి, చెక్కులు వస్తున్నాయి అన్నారు కదా, మీరైతే చెప్తా ఉన్నారు ఇక్కడ పరిస్థితి సమాజం లక్షలు సంపాదించాలన్నారు వారు. మేము కాదండి, ఏజెంట్ కాదండి, మేము కస్టమర్ అండి, మేము కస్టమర్ మేము కస్టమర్. జూలై నెలలో 7 నెలలో మాది అయిపోయింది సార్. ఏజెంట్ రూపంలో లక్షలు సంపాదించాలంటున్నారు. మరి మీకు ఇవ్వకపోతే ఏజెంట్లు అడగాలి కదా, ఇక్కడ వచ్చి గొడవ చేయటం అంటారు. కాదు సార్, మేము జూలైలో అయిపోయింది సార్ డ్యూ డేట్, ఇప్పటికి 11 నెలలు వచ్చింది, ఇంకా జనవరిలో ఇస్తామని చెప్పి తిప్పుతున్నారు. మేము ఎందుకు రూపాయి పోటీ చేసి మాకు ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు మా చెక్కులు ఇస్తారు, మళ్ళీ ఏం బౌన్స్ అవుతున్నాయి, మళ్ళీ వస్తున్నాం, మళ్ళీ వేరే దాస్తున్నారు బ్యాంక్ లో డబ్బులు అన్నట్లు. అదండి కంపెనీ పరండి సకాలం ఇవ్వాలి కదా. 5 నెలలు డ్యూ డేట్ వేసిస్తారా అండి, 5 వేసినారు. కంపెనీ ప్రతినిధులను కొంతమంది బాధితులకు పంపించి వారి ద్వారా కూడా కొంత నష్టపెట్టే ప్రయత్నం అగ్రిగోల్డ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ చూస్తా ఉన్నాం, కోట్లాది రూపాయలు రావాలని చెప్పేసి బాధితులంతా వచ్చి ఆందోళన చేస్తా ఉంటే కంపెనీ నుంచి ఏజెంట్లు బయటకు వచ్చి ₹1,00,000 ఏజెంట్లు సంపాదించుకున్నారు. వారంతా ఏంది పరిస్థితున్నారు? ఇక్కడ ఉండేటువంటి ఒక బాబు కూడా ఏజెంట్ చూపిస్తున్నట్టు చెప్పండి, చెక్ ఎప్పుడు పరిస్థితి అండి? మాకు గడిచిపోయి దగ్గరికి 8 నెలలు అయిందండి. వాళ్ళు గడిచిపోయిందని చెప్పిన తర్వాత కూడా 1 మంత్ డ్యూ డేట్ తో ఇచ్చారు. అయినా కూడా అప్పటిదాకా వెయిట్ చేసాం. 30 తారీఖు అయిపోయింది యాక్చువల్ గేటు. అయినా మేము 5వ తారీఖు నాడు చూసుకుంటే 5వ తారీఖు క్లియర్ కాలేదు. ఇది బౌన్స్ అయినట్టు స్టేట్మెంట్ కూడా మేము చేయడానికి నుంచి తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తా ఉంటే పరిస్థితి అంతా కూడా కొంచెం ఇబ్బందికరంగా కనిపిస్తుంది. ఎందుకంటే లక్షలాది రూపాయలు అగ్రిగోల్డ్ డిపాజిట్లు కట్టినటువంటి వాళ్ళంతా కూడా తమకు సకాలంలో డిపాజిట్ దాదాపు 8 నెలల క్రితం కొంతమందికి మెచ్యూరిటీ అయినప్పుడు కూడా అప్పటి నుంచి కూడా ఎంతవరకు ఇవ్వలేదు. కొంతమందికి అయితే కనుక ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ అయిపోవడంతో అక్కడ క్యాష్ లేకపోవడంతో బ్యాంకులు కూడా చెక్కులు ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 1 కాదు 2-3 చెక్కులు చాలా 2-3 చెక్కులు కూడా బౌన్స్ అయిన వాతావరణం ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా తమకి ఎటువంటి పరిస్థితులు కూడా తమకు ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఎందుకంటే బాధితులంతా కూడా కోట్లాది రూపాయలు చూస్తా ఉన్నాం. అగ్రిగోల్డ్ దాదాపుగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాదాపుగా 100ల నుంచి వేలాది కోట్ల రూపాయలు డిపాజిట్ పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడైతే చూసుకుంటా ఉంటే కర్ణాటక నుంచి దాదాపుగా కోట్లాది రూపాయలు రాసినటువంటి బాధితులు అదేవిధంగా ఏదో పెద్ద ఎత్తున తరలించినటువంటి పరిస్థితి. ఇక్కడ వారందరికీ కూడా ఎటువంటి సమాధానం కూడా అయితే కొంతమంది మాత్రం చెప్తా ఉన్నారు, అగ్రిగోల్డ్ తాము చెక్కు ఇస్తున్నాము, డబ్బులు ఇస్తున్నాము, కాకుండా 4 రోజులు లేట్ అవుతుందని అనేటువంటి సమాధానం చెప్తారు. అయితే ఆ సమాధానానికి ఇక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరు కూడా సంతృప్తి చెందే పరిస్థితి. దాదాపు తాము ప్రతిరోజు ప్రతి నెల ఖచ్చితంగా కట్టినప్పుడు తాము ఖచ్చితంగా ఇస్తారు. ఇక ఈ అగ్రిగోల్డ్ పరిస్థితి చూస్తుంటే కనుక రానున్నటువంటి కాలంలో ఈ పరిస్థితి మరింత మొదలవుతుంది. ప్రభుత్వం కానీ పోలీసు కానీ జోక్యం చేసి దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరిపి బాధితులు న్యాయం అవసరం అనిపిస్తా ఉంది. ఇది పరిస్థితి. ఆటో స్టూడియో.